నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బాగా నచ్చితే పే చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు పంపే రూపాయి అయినా కూడా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్దది. ప్రపంచంలోని హిందువులంతా పవిత్రంగా భావించే ఏడుకొండలవాడి లడ్డూ ప్రసాదంలో ఆవు మాంసపు కొవ్వు కలిపి దాన్ని నెయ్యి అని చెప్పారు. ఇంత పాపం చేసిన వాళ్ళని ఇదేంట్రా అని ప్రశ్నిస్తే ఇప్పుడు ఏమైంది, చిన్న తప్పే కదా, వదిలేయచ్చు కదా అని సలహాలు ఇస్తారు. 100 కోట్ల మంది హిందువులు ఉన్న దేశాన్ని సెక్యులర్ దేశం అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. చేసిన పాపాలన్నీ చేసేసి ఎంత ధైర్యంగా ఎదురు ప్రశ్నిస్తున్నారా? ఏంట్రా సెక్యులరిజం? మీ మతాన్ని మీరు కాపాడుకున్నట్టే మా మతాన్ని మేము కాపాడుకుంటాం. ఈ మాటలు ఎవరివో కావు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్వి. హిందూ మతాన్ని వ్యతిరేకించే ప్రకాష్ రాజును అధికారం ఉంది కదా అని తప్పుల మీద తప్పులు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను ఓ ఉతికేశాడు పవన్ కళ్యాణ్. దుర్గగుడిలో వెండి సింహాలు మాయమయ్యాయని చెప్తే ఆ సింహాలతో మేడలు మిద్దెలు కట్టుకుంటామా అంటూ వైసీపీ వాళ్ళు మాట్లాడటాన్ని గుర్తు చేశాడు పవన్. క్రిస్టియన్ మతం పుచ్చుకున్న వాళ్ళను తీసుకొచ్చి టీటీడీ చైర్మన్ పదవిలో కూర్చోబెడతారా అంటూ అన్నింటినీ కలిపి గట్టిగానే ప్రశ్నించాడు. హిందూ మతంలో పుట్టి హిందువులుగా పెరిగి మన ధర్మానికి ఇంత పెద్ద అవమానం జరిగినా ఎవ్వరూ రియాక్ట్ కాకపోవడాన్ని గట్టిగా ప్రశ్నించాడు. లడ్డూ ప్రసాదం అపవిత్రం అయ్యిందని మేమంతా బాధపడుతుంటే పంది కొవ్వు చాలా ఎక్కువ ధర ఉంటుందంటూ హైకోర్టు ఏజీపీగా పనిచేసిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడడంపై కూడా ఫైర్ అయ్యాడు. హిందూ అయ్యుండి కూడా సాటి హిందువులను మద్దతు తెలుపకుండా వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదన్నాడు. ఇక ప్రకాష్ రాజు కూసిన పిచ్చి కూతలకు గట్టిగానే సమాధానం చెప్పాడు. నిజానికి ఈ వివాదంపై ప్రకాష్ రాజు స్పందించాల్సిన అవసరం లేదు. ఒకవేళ స్పందించినా కూడా తప్పును తప్పుగానే చూడాలి తప్ప అది అసలు తప్పే కాదు అన్నట్టుగా మాట్లాడకూడదు. కానీ ప్రకాష్ రాజ్ మరోసారి తన హిందూ వ్యతిరేకత బయట పెట్టుకున్నాడు. అందుకే ప్రకాష్ రాజ్ను కూడా ఓ ఉతికేశాడు పవన్. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా సనాతన ధర్మంపై జోకులు వేయడాన్ని గట్టిగా ప్రశ్నించాడు. ఇంకోసారి స్టేజీల మీద ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చాడు. ఇక టీటీడీలో అధికారులై ఉండి కూడా దగ్గరుండి మరీ తప్పులు చేయించిన ఈవో ధర్మారెడ్డి లాంటి వాళ్ళ తప్పులను ఎండగట్టాడు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ఆవేశానికి అర్థం ఉంది. 100 కోట్ల మంది హిందువులు ఉన్న దేశంలో ఇలాంటి తప్పులు జరిగినా హిందువులు ఇంత స్తబ్దుగా ఉండటాన్ని కూడా ప్రశ్నించాడు పవన్. హిందువులంతా ఐక్యం కావాలని, అప్పుడే ఇలాంటి తప్పులు జరగవని హెచ్చరించాడు. పవన్ చెప్పింది నిజమే. హిందువుల మధ్య అంత ఐక్యత ఉంటే తిరుమల లడ్డు వ్యవహారం లాంటివి జరుగుతాయా? ఇప్పటికైనా మేల్కొందాం. మన ధర్మంపై జరుగుతున్న దాడిని అడ్డుకుందాం. సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం. జై హింద్, జై భారత్.